దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 2026 సంవత్సరంలో ఈ యొక్క 2వ వాక్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటగా నేను చెప్పినప్పుడు ప్రార్థన జవాబు దీని విషయాన్ని చెప్పాను. అబ్రహాము ఎలా ప్రార్థన చేశాడు, దేవునితో ఎంత క్లారిటీగా మాట్లాడాడు, ఆ విధంగా తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఏ విధముగా సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాలు చెప్పాను. ఆ తర్వాత ఇస్సాకు తన తండ్రి తవ్వినటువంటి బావులు తవ్వుతున్నప్పుడు వాళ్ళు మావి అన్న జగడమాడని వానుగాను, ఎదుటివారితో గొడవ పడని వాడుగాను, ఈర్ష్య కానీ కక్ష కానీ అట్టివి ఏవి కూడా తన మనసులో లేని వానిగాను ఉండి అనేకులకు ప్రభువును ఆ దాసునిగా అతను కనబడుతున్నటువంటి విధంగా మనకి చూసాం. ఇప్పుడు మరొక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క వ్యక్తి తన కుటుంబం కోసం, అలాగే తన యొక్క స్వజనులలో తాను ఒకనిగా ఉండడం కోసం ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందుకున్నాడో అట్టి వాటిని మరి ఈ పూట నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయం చూడండి ప్రియా దేవుని పిల్లలారా. ఆదికాండము 32వ అధ్యాయము 9 నుంచి 32 వచనాలు ఇది మనం చదువుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకును అపాత్రుడనెను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి నన్ను దయచేసి తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఎలా చేస్తున్నాడండి నేను ప్రార్థన? యాకోబు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు వాగ్దానం చేశావు కదా, నీ స్వజనుల మధ్యలోకి నిన్ను గొప్పవాడిగా చేస్తానన్నావు కదా, అనేక జనములకు తండ్రిగా నిన్ను నీ సంతానాన్ని హెచ్చిస్తానన్నావు కదా, మరి ఇప్పుడు నా అన్నయ్య అయినటువంటి ఏశావు నన్ను చంపుతాడేమోనని నాకు భయంగా ఉంది. నీవు చేసిన వాగ్దానము ఏమాయను? ఆ భయం నేను మొత్తం ఒక గుంపుగా వచ్చాను, నేను 2 గుంపులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేటువంటి భయము నన్ను ఆవరిస్తుంది. నా పిల్లలను తల్లిని కూడా చంపేస్తాడేమో అనేటువంటి భయంతో నేను ఉన్నాను. అసలు ఎంత చక్కగా ప్రార్థన, తనకు కలిగిన బాధను వేదను దేవుని ముందుగా చెప్పుకుంటున్నాడు. ఆయన తన భయాన్ని వెల్లడి చేస్తున్నాడు. అంతేగాని ఆయన ప్రార్థన చేస్తూ ఏశావు అయినటువంటి నా అన్నను జ్ఞాపకం చేసుకో ప్రభువా, తన్ను నాకు ఎదురు రాకోకుండా వాడిని సమూలం చేసేసేయి, వాడికి ఏదో చేసేయి అని ఆయన ప్రార్థన చేయట్లా. నా అన్నకు నేను భయపడుతున్నాను, నన్ను ఏదైనా చేస్తాడు, నన్ను ఏదో చేయటం కాదు, నా పిల్లల్ని ఆ పిల్లల్ని కన్నా తల్లిని కూడా చంపేస్తాడేమో, ఆ భయం నన్ను వెంటాడుతుంది అని యాకోబు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు స్వయంగా దేవుడైతే అక్కడ మాట్లాడలేదు, కానీ తనకి మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఆ ఆలోచన ఏమిటో చూసారా? 13వ వచనం, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను,
40 ఆవులను 10 ఆంబోతులను 20 ఆడుగాడిదలను 10 ఆడుగాడిదలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు ముందు నడుమ ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగి పొండని తన దాసులతో చెప్పాను. ఇక్కడ 3 భాగాలు చేశాడు. తన అన్నకి ఇచ్చేటువంటి బహుమానాలు, కానుకలు 3 భాగాలు చేశాడు. ఇక్కడ యాకోబు 3 భాగాలు చేసి, నాకు ఎడంగా అంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒకళ్ళు ముందు వెళ్ళండి, వారికి ఎడంగా కొంత సమయం తర్వాత మరొక గుంపు వెళ్ళండి, వారికి ఎడంగా మరికొంత సమయం తర్వాత వెళ్ళండి, ఈ విధంగా నా అన్నకు ఈ కానుకలు తీసుకెళ్ళండి అని 200 మేకలను 20 మేకపోతులు, మేకలు ఆడువి, మేకపోతులు మొగవి, తర్వాత 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, ఆ తర్వాత మరి 10 ఆంబోతులు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలను, 40 ఆవులను 10 ఆంబోతులను. 40 ఆవులట, 10 ఆంబోతులంట. తన అన్నకి ఏ విధంగా తాను సమర్పించుకుంటున్నాడు, కానుక పంపిస్తున్నాడో మీకు ఒక్కసారి అంత ఆలోచన, అంత జ్ఞానాన్ని ఎవరిచ్చారు ఆయనకి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత తాను ఆ జ్ఞానాన్ని పొందుకొని ఆ ఇచ్చే కానుకలు మొత్తంగా ఒకేసారి గంపగుత్తగా తన అన్నకి ఇవ్వటం లేదు. ఎలా ఇస్తున్నాడంటే ముందు కొంతమందిని పంపించాడు, ఆ తర్వాత కొంతమందిని పంపించాడు, ఆ తర్వాత కొంతమందిని పంపించాడు. 3 భాగాలుగా ఇస్తున్నాడు. ఇస్తూ ఏమంటున్నాడు అనంటే, చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మరియు వారిలో మొదటి వాని చూచి, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్ర. నా యొక్క యజమాని అయినటువంటి యాకోబు గొర్రెలవి, లేకపోతే యాకోబు మేకలవి, లేకపోతే యాకోబు ఆవులవి, ఇది చెప్పండి. నా ప్రభువు అనగా నా ఏలినవాడమైనటువంటి నా ప్రభువు ఏశావుకి ఇవ్వడానికి మేము వెళ్తున్నాము అని చెప్పండి. అలాగుననే ఆ 3 కూడా అలాగే చెప్పాడండి. ఆయన అడిగితే మీరు ఈ విషయం చెప్పండి అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను. అతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతనికి సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెను, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెను. 2వ వానికి 3వ వానికి మందల వెంబడి వెళ్ళు వారందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకలను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానుకలు పంపించే విధానం కూడా ఎంత చక్కగా అమర్చినట్టుగా చేశాడో చూడండి. ఇక్కడ అలా చేసింది. ఆ జ్ఞానాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం వెంబటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మానేసి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయటం మానేసి ఆ జవాబు పొందుకోకుండా మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా మనం లేదని అన్నారు అంటే, మనకు అవమానం జరిగిందంటే నీ అంతు చూస్తాను అనే ఇదిలో మనం కనపడుతున్నాం. ఎవడి అంతు నువ్వు చూడవసరం లేదు ప్రియ దేవుని పిల్లలారా. మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు. అట్టి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. తప్పించుకునే మార్గమును కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇది దేవుడు చెప్తున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి మాట. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పంపించాడు ఆయన. అలా పంపించి ఆ గుంపులో నిలబడిపోయి తన భార్యను, తన పిల్లలను, వారి కుటుంబం మొత్తాన్ని కూడా యొబ్బేకు రేవు దాటించి అవతలకు పంపించేసి ఈయన ఒక్కడ మాత్రమే అక్కడ ఉండిపోయి ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాళ్ళనైతే కానుకలు ఇచ్చి పంపించాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, కానీ ఇలా లాభం లేదు అనుకున్నాడు. ఆ రాత్రి ఒక్కడే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు? ఒక్కడే ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
గట్టిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే ఆకాశము నుండి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశము నుండి దేవుడే దిగి వచ్చాడు, యాకోబుతో కూర్చున్నాడు, మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ముఖాముఖిగా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునితో పెనుగులాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఓ నా తండ్రి, నా ప్రభువా, ఓ యెహోవా దేవా, నా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునితో పెనుగులాడటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, రేబ్బాయ్ తెల్లవారిపోతుంది, ఇక నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. ప్రభు అప్పుడు యాకోబు అంటున్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పంపిన అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు వాక్యంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రియ దేవుని పిల్లలారా, ఆశీర్వాదాలంటే మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు, అధికారాలు అన్నీ ఇవి కాదండి. కోట్ల రూపాయలు కాదు, లేదా వెండి బంగారం కాదు. ఆశీర్వాదం అడుగుతున్నాడు ఆయన. ఆశీర్వాదము అనగా నా శత్రువుల ఎదుట నేను ధైర్యముగా నిలబడగలిగిన ఆశీర్వాదం నాకు కావాలి. అది ఆయన అడిగే. నా అన్నకు నేను భయపడుతున్నాను అన్నాడు. నాలో ఆ భయాన్ని పోగొట్టి నా అన్న నన్ను కౌగిలించుకునేలాగా చేయమని ఆ ఆశీర్వాదం అడుగుతున్నాడు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము అంటే ఆశీర్వాదాలు మేడల్లో, మిద్దెల్లో, భోగాల్లో, భాగ్యాల్లో లేదు, వెండిలో, బంగారంలో లేదు, లేకపోతే నీకు రత్నాల రాసుల్లో లేదు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆశీర్వాదము అనంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ గర్భఫలాలను ఇవ్వడం, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ శత్రువుల ఎదుట నువ్వు తల ఎత్తుకుని వాడిగా నిలబెట్టడం, అదే దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాన్నే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనా నేను. ఏమన్నా దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా నాకు తెలియక అడుగుతాను. ఆయన వెళ్ళిపోవాలి, వచ్చేవు ఆయన రావడానికి ఏమైనా దారి ఇచ్చాడా? వెళ్ళడానికి వద్దని ఆపేయడానికి ఆగిపోతాడా? అవును, రెండు కరెక్టే. ఎందుకంటే యాకోబు ఒంటె కాళ్ళ వలె తన మోకాళ్ళ ప్రార్థన చేశాడు. ఆయన అంతటి ప్రార్థనాపరుడు గనుకనే, యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించిన వాడు గనుకనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తాను ముగ్ధుడై అతని దగ్గరకు వచ్చాడు. వెళ్ళడానికి కూడా యాకోబు పర్మిషన్ కావాల్సిందే అక్కడ. దేవునికి స్తోత్ర. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ భక్తికి లొంగిపోయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. భక్తికి ముగ్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్ర. భక్తిని ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్ర. భక్తికి పరవశుడైన దేవుడు. దేవునికి స్తోత్ర. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ భక్తుడికి ఆయన సరెండర్ అయిపోయాడు. నన్ను పంపిచేయ, నాకు తెల్లారిపోతుంది, నేను వెళ్ళాలి అంటున్నాడు. నాకు తెలీదు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదిలిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్ర. ఒక ఆశీర్వాదం వచ్చింది. ఎన్ని వచ్చినాయండి ఇప్పటికి? ఒకటి వచ్చింది. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవునితో ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నన్ను పంపించు అబ్బాయి, నాకు టైం అయిపోతుంది అంటున్నాడు. లేదు అన్నాడు. కానీ దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్బాయి ఏమిటి ఆశీర్వాదం అంటే, నీ పేరు, నీవేమన్నా, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇజ్రాయేల్ అనబడను, యాకోబు అనబడదు అన్నాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థము వచ్చేటువంటి భావము కలిగినటువంటి పదం అది. ఇప్పుడు ఇజ్రాయేలు అన్నాడు. ఇజ్రాయేలు అనగా అనేక జనములకు తండ్రి అనే అర్థం. ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చేసాడు ఆశీర్వాదం. అక్కడ ఒక ఆశీర్వాదం ఒకటి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుని వదిలిపెట్టలేదు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి? రెండో ఆశీర్వాదం వచ్చింది. ఏమడుగుతున్నాడు? నీ పేరు చెప్పు అన్నాడు ఆయన. ఆశీర్వదించో, బాగానే ఉంది, అసలు నీ పేరేంటో చెప్పు నాకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇయేగా మనం మాట్లాడేది. అయితే నీ పేరేమిటి? దేవుణ్ణి చాలా క్లారిటీగా ఉన్నాడు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ పేరు ఏమిటి అని నువ్వు అడుగుతున్నావా? సౌలు తన కళ్ళు పోయిన తర్వాత
అక్కడ పడిపోయిన తర్వాత దేవుని యొక్క స్వరం విన్నాడు. స్వరం వినంటున్నా, నువ్వెవడవి అని అడిగాడు ఆయన. నువ్వెవరో? సౌలు అడిగాడు. నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. తండ్రి అని ఆయన పాదాలు పట్టుకోబోయాడు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముందుకొచ్చింది వెలుగుదూత, దురాత్మ, దుష్టాత్మ, దేవుని ఆత్మ, ఏదో నువ్వు తెలుసుకోగలిగే స్థానంలో నీవు ఉన్నావా? ఏదైతే అదేలే, నా మాటలు వింటున్నారు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తున్నావా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. యాకోబు అడుగుతున్నాడు, ప్రభా నీ పేరేంటో నాకు చెప్పు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినా నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం చేశాడండి ఇక్కడ? సాగిపోతున్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ 25వ వచనం ఒకసారి చూద్దాం. తాను అతనిని గెలవకుండుట. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఒక నరుడు. 24వ వచనం, యాకోబు అక్కడ మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, తెల్లవారు దేవునితో పెనుగులాడుతున్నాడంట. పెనుగులాటలు ఎవరు గెలిచారండి? పెనుగులాటలు ఎవరు గెలిచారు? యాకోబు గెలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గెలవలేకపోయాడు అక్కడ. ఎందుకంటే యాకోబు ప్రార్థన పెనుగులాడే ప్రార్థన. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పెనుగులాడే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? పెనుగులాడిన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఎట్టి విధమైన ప్రార్థన నువ్వు చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు గెలవలేకపోయాడట. అందుకని గూటు మీద ఒక తన్నుదన్నాడు. ఆయన ఇప్పటికీ కుంటుగానే నడుస్తూ ఉంటాడంట. అప్పుడు అందుకని ఇజ్రాయేలీలు ఆ యొక్క తొడ మాంసం వాళ్ళు తినరట. వాళ్ళు దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వసిలేను, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. అప్పుడు ఆయన నీ పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవునితో పెనుగులాడే ప్రార్థన మనం చేస్తున్నామా? 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తే నిద్రలోకి వెళ్ళిపోతావు. 2 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలా ఎక్కువ చేస్తున్నావా అంటావు. ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు, పాస్టర్ గారు ప్రార్థన చేయటానికి చాలాసేపు చేస్తుందండి. ప్రార్థన అంటే 1 నిమిషంలో 2 నిమిషాల్లో చేయటం కాదండి. మీ అందరూ ఆశీర్వదించబడాలి, మీ అందరికీ దీవెనలు రావాలి, మీ అందరూ కూడా దేవుని పిల్లలుగా మారాలి. మీ కొరకు మేము చేసేటువంటి ప్రార్థనను ఎక్కువ అనకూడదు. మనం వాక్యానికి మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ప్రార్థనకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి స్తోత్ర, అంతే ఆధిక్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 30వ వచనం, 32వ వచనం, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవునికి స్తోత్ర. ఆ తుంటి నరాలు తినరంటండి వాళ్ళు. ఇజ్రాయేలీలు ఇప్పటికీ కూడా అదే ఆచారం. ఎందుకంటే ఆ తుంటి నరము మీద ఎవరి కాలు పడింది? దేవుని కాలు పడింది. దేవుని కాలుకు వారు ఇచ్చినటువంటి విలువ అది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో పోరాడగలిగిన ప్రార్థన చేసింది ఎవరు అంటే యాకోబు చేశాడు. అందుకని ఈ రోజున మనం అనుకుంటుంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మనం పిలుస్తున్నాము దేవుణ్ణి. అంటే వాళ్ళు అంత నీతిమంతులుగాను అంతగా దేవునిని కలిగిన వారుగాను వాళ్ళు ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్ర. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఎంత చక్కని ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడండి?
ఎవరి కోసం చేశాడు? తన కుటుంబం కోసం చేశాడు. తన యొక్క భార్య పిల్లల ప్రాణాలు దక్కించుకోవడం చేశాడు. ఎందుకు చేశాడు? తన అన్న యొక్క కటాక్షమును పొందుటకు చేశాడు. అసలు ప్రార్థన చేసే విధానం మనకు తెలియట్లేదు. మన శత్రువు అయినా సరే శత్రువు యొక్క కటాక్షాన్ని మనం పొందుకునే ప్రార్థన మనం చేయాలండి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ప్రార్థన చేయటం అది గొప్ప విషయం కాదు. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం. తన అన్న కటాక్షం కోసం, తన భార్య బిడ్డలను రక్షించుకోవడం కోసం, వారి ప్రాణాల కోసం ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 33వ అధ్యాయంలోకి వద్దాం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండగి. ఎంతమంది వస్తున్నారంటే 400 మంది మనుషులు తీసుకొని వస్తున్నాడు. ఈ రోజున మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన తల్లి కానీ, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా తండ్రి కానీ ఎవరైనా దూరంగా ఉన్నారు, వాళ్ళు విదేశాల నుంచో లేకపోతే ఏదో ఊరి నుంచి వస్తున్నారు అని అంటే ఎంతమంది వెళ్తామండి వాళ్ళని తీసుకురావడానికి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళే వస్తారులే, వచ్చిన తర్వాత కనీసం గుమ్మంలోకి కూడా వెళ్ళం మనం. తన తమ్ముడు వస్తున్నాడని తెలిసి 400 మంది మనుషులతో ఏశావు ఎదుర్కొనుటకు వచ్చుచుండెను. దేవునికి స్తోత్ర. 400 మంది మనుషులతో. మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటారే నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురారా అని పిల్లల్ని పంపిస్తాం. మనం సేవకులు కూడా ఒక పాస్టర్ గారు వస్తున్నాడు అని అంటే అరే నువ్వు వెళ్ళి తీసుకురారా అని చెప్పి ఎవరినో ఒకరిని పంపిస్తాం మనం. కానీ మన పరివారంతో వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తున్నామా? ఇక్కడ చూసినట్లయితే తన తమ్ముడు వస్తున్నాడని ఏశావు 400 మంది మనుషులతో వస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును 2 దాసీలకును పంపి అప్పగించను. అతడు ముందర దాసీలు వారి పిల్లలు వారి వెనక, లేయాను ఆమె పిల్లలు ఆమె వెనక, రాహేలు యోసేపును ఉంచి తాను వారి ముందర ఇక్కడ కూడా 3 భాగాలు చేశాడు. ముందు ఎవరు వెళ్ళారు? పరివారము దాసదాసీలు. రెండవది లేయా పిల్లలు. మూడవది రాహేలు పిల్లలు. 3 భాగాలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిపడెను. దేవునికి స్తోత్ర. ఎన్నిసార్లు అండి? అన్నని సమీపించేంత వరకు కూడా వెళుతూనే ఉన్నాడు. 2 చేతులు జోడించే ఉన్నాయి. తన భార్య పిల్లలకు ముందుగా నడుస్తున్నాడు. తన వెనక లేయా పిల్లలు ఉన్నారు. తన వెనక ఆ పరివారం ఉంది. వారి వెనక లేయా పిల్లలు ఉన్నారు. వారి వెనక రాహేలు పిల్లలు ఉన్నారు. 3 భాగాలుగా చేశాడు. వాళ్ళందరి ముందు ఈయన నడుస్తున్నాడు. వెళుతూనే 7 సార్లు తన అన్నని సమీపించేటప్పటికి 7 సార్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నమస్కారము అనేటువంటి మాటకు నీకు అర్థం కావటం లేదు. దేవునికి వందనాలు చెప్పాలి అనంటే నీకు నోరు రావడం లేదు. నీ చేతులు జోడించాలి అనంటే నీకు అహం గర్వం నీకు అడ్డొస్తున్నాయి. నీకు పొగరెక్కువ. అందుకే దేవునికి నీవు నమస్కారం చేయలేకపోతున్నావు. తన అన్న కోసం ఆయన 7 మార్లు ఆయన చేసే నమస్కారం సాగిల పడ్డాడట. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తాడంట. ఆ తమ్ముడు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటా వస్తూ ఉంటే అన్న యొక్క గుండె అదిగో పిండేసినట్టు అయిపోయింది. అన్న యొక్క శరీరము ఇదిగో పిండబడుతూ ఉంది. అమ్మో నా తమ్ముడు ఇలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడంటే అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా చిన్నతనంలో మా అమ్మమ్మ మరి నన్ను పెంచుకున్నటువంటి ఆమె మా అమ్మమ్మ అంటే మా అమ్మకి అమ్మమ్మ ఆమె నన్ను పెంచుకుంది. వాళ్ళది ఇక్కడ మరి అదే మన నైజాం డిస్టిక్లో వాళ్ళ ఊర్లు అక్కడికి వెళ్ళేటప్పుడు నన్ను చిన్నపిల్లడుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ బైబిల్లో ఏదైతే చదివానో నేను అక్కడ చూశాను. వాళ్ళు వస్తుండగానే వాళ్ళు ఎదురొచ్చేసి వాళ్ళు వాటేసుకొని ముందు ఏడ్చి ఒకళ్ళు ఆ బాధలని ఇచ్చేసుకొని అప్పుడు వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఎక్కడ ఉందండి?
అసలు వచ్చేటువంటి వాళ్ళని చూస్తే నవ్వడానికి కూడా మనం నోరు తెరవలేకపోతున్నాం. నవ్వు ముఖాలు లేవు మన దగ్గర. ఏకాడికి ఏమిటంటే స్వార్థం స్వార్థం స్వార్థం. వాళ్ళకి మనం నమస్కారం పెట్టేదేంటి, వాళ్ళకి మనం కౌగిలించుకోవటం ఏంటి? మనం ఎంత గర్విష్ఠులం అయి ఉన్నాం. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఇదంతా దేవుని యొక్క సన్నిధానములో జరుగుతున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞగా నువ్వు భావించలేకపోతే, విధి విధానాలుగా నువ్వు దాన్ని అనుసరించలేకపోతున్నావు. దేవుని చూస్తున్నాడు, జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తర్వాత మరి మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. అక్కడ ఏమన్నాడంటే, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయా ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. తరువాత ఏసేపును రాహేలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని అతనికి చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రభువు కటాక్షము అనగా నా ఏలినవాడు అని అర్థం, అనగా నా రాజు నీవే. అన్న అంటే ఏమిటో తెలుసా? అన్న అనగా పాలకుడు, పరిపాలించువాడు. ఏ తమ్ముడైనా ఏ చెల్లెలైనా అక్కకి లేకపోతే అన్నకి సాగిల పడాల్సిందే. ఈరోజు నువ్వు పడుతున్నావా? అది నా ప్రభు యొక్క కటాక్షం కోసమే నేను పంపిస్తున్నాను. మన పిల్లల్ని మనం ఇదిగోండి మా కోళ్ళండి, ఇదిగోండి మా చిన్న కోళ్ళండి, లేకపోతే ఇదిగో నా భార్య అండి, నా పిల్లలండి అని చెప్తే వాళ్ళు ఎమ్మటే వచ్చి ఆ పెద్దోళ్ళకి వాళ్ళు వచ్చి నమస్కారం పెడతారా? చేతులు కూడా జోడించకండి. ఇంక నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, చేతులు కూడా జోడించకు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. యాకోబులో అంత నీతి ఉన్నది కనుకనే యాకోబు దేవుడు అని మనం పిలవగలుగుతున్నాం. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. మరొక వారంలో నేను మరొక మాటతోను, అంటే మరొక మాట కాదు, ఇదే వాక్యాన్ని నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెను మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. చెప్పబడ్డ వాక్య లేఖనాలు బట్టి నీ కొందనాలయ్యా. అయా ముచ్చారులంటే నీ మాటలు ప్రభ నీ దాసుడు వివరించి ఉన్నాడు నాయన. తండ్రి, ప్రతి ఒక్క హృదయాలు మీరు తెరవబడ్డకు సహాయం ఇచ్చండి నాయన. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తుతులయ్యా. ఏ బిడ్డలు వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభా, విని విడిచిపెట్టుట కాదు నాయన, అనుసరించుటకు నాయన, హృదయాలు చేర్చుకున్నటకు నీ వాక్యం ప్రభా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. ఇన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వాక్యానికి నాయన ఆకర్షించబట్టకు సహాయం ఇచ్చిండి అయ్యా. ఆశ కలిగి శ్రద్ధ కలిగి బిడ్డలు నడుచుకున్నట్టుగా సహాయం ఇచ్చిండి ఆయన. అయ్యా, ఈ వాక్యం అనేక స్థలాల్లో, దూర ప్రాంతాలు నాయన అనేకులు నాయన వినుటకు నాయన నీ కృప దయచేయమని అడుగుచున్నాను నాయన. గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడైన దేవుడు కనుక నాయన, అయ్యా నీ చింత యావత్తు ఎరుగున్న దేవుడు కనుక మేమైతే ఆశతో నీ సువార్తను ప్రకటిస్తున్నాం నాయన. ఈ యొక్క దూర ప్రాంతాలు నీ బిడ్డలు వినుటకు నాయన నీ కృప దయచేయండి. ఇంకా దీని ఆయన తండ్రి, ఇంకా అనేక స్థలాల్లో వాడబట్టకు నీ దాసుడికి మంచి శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. ఎంతో ఖర్చుతో కూడుకున్నది నాయన. ఒకరి నుంచి ఒకరికి నాయన బిడ్డలు తెలుసుకొని నాయన తండ్రి, వాక్యానికి నాయన లోబడే బిడ్డలుగా సహాయం చేయమని నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులను నీ సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కూడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా ఇదిగో ఈ దృశ్య శ్రావణ యంత్రము ద్వారా వినుచున్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకును ప్రభా, ఇదిగో తండ్రి, ఈ వాక్యమును వినుచున్నటువంటి ప్రతి శ్రోతకు, ప్రతి భక్తునికి నాయనా, ఇదిగో తండ్రి, భక్తి కావాలని ఆశపడుచున్న ప్రతి కుమారుడు, కుమార్తెకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యాలు వింటున్నారు, కాస్తంతా మీరు దీన్ని మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక
మన టంబు ఆ గుర్తు దాని మీద కూడా మీరు వేయండి. ఎందుకంటే ఇవి వేయటం వలన మేము కూడా ఆ యొక్క సేవలో పాలిభాగరస్తులుగా ఉంటాము అని తెలుసుకోవడం కోసం, అనేకులు మీ ద్వారా రక్షణ పొందటం కోసం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కనుక మీరు కూడా మాతో పాలిభాగరస్తులై ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్లో అందరికీ ఉన్నారు. అందరు బాగున్నారా? ఈ కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగున్నారా ఆశిస్తున్నాను. అందరూ మా యొక్క సేవల్లో మా తాతయ్య చెప్పే వాక్యాలు వింటున్నారని ఆశిస్తున్నా. మీరు తప్పక విని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నా. ఏదైనా ప్రార్థన సరుకు మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 90097796. ప్రభు సేవలో ఇట్లు ఎవరు విజయ్ చేవేకి.